ఎవ్రీవన్ వెల్కమ్ టు అనగాని కామర్స్ స్టూడెంట్స్. ఇవాళ క్లాస్లో మనం కార్పొరేట్ అకౌంట్స్ నుంచి ఎంట్రీస్ చూద్దామండి. నిన్న ఇంట్రడక్షన్ క్లాస్ అయిపోయింది. స్క్రీన్ షేర్ చేద్దాము. ఓకే, ఇల్లుస్ట్రేషన్ 1 చూద్దాం. చూడండి, ఏకే లిమిటెడ్ మేడ్ అన్ ఇష్యూ ఆఫ్ 10 lakh rupees ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్ పేయబుల్ ఫుల్లీ ఆన్ అప్లికేషన్. మొత్తం అప్లికేషన్ మీదే అండి. నిన్న మనం చెప్పుకున్నాం లంసమ్ అమౌంట్ పే చేస్తే ఎలా ఉంటుంది కంపెనీకి, లేదా ఇన్స్టాల్మెంట్స్ అయితే ఎలా ఉంటుంది. మొత్తం ₹10 లంసమ్ అమౌంట్. అయితే షేర్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి 3 ఉన్నాయండి. ఒకటి ఏంటి, ఫుల్ సబ్స్క్రిప్షన్ అంటే కంపెనీ ఎన్ని షేర్లు అయితే ఇష్యూ చేసిందో అన్ని షేర్లకి సమానంగా రావడం. లేదంటే అండర్ సబ్స్క్రిప్షన్ అండి. అండర్ సబ్స్క్రిప్షన్ అంటే కంపెనీ ఇష్యూ చేసిన షేర్స్ కన్నా తక్కువ రావడం. నెక్స్ట్ ఇంకోటి ఓవర్ సబ్స్క్రిప్షన్. కంపెనీ ఇష్యూ చేసిన షేర్స్ కన్నా అప్లికేషన్స్ ఎక్కువ వస్తే దాన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటామన్నమాట. అయితే ఇక్కడ చూద్దాం, ఏకే లిమిటెడ్ 10 lakh షేర్స్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేస్తే ఇక్కడ కంపెనీ రిసీవ్ చేసుకుంది 12 lakhs అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంది. సో 2 lakh షేర్స్ 2 lakh అప్లికేషన్స్ ఎక్సెస్గా వచ్చినాయి. అంటే 2 lakh రూపీస్కి అమౌంట్ కూడా ఎక్సెస్గా వచ్చింది, ₹10. అంటే మొత్తం కూడా ఒక 20 lakh రూపీస్ అమౌంట్, ఎక్సెస్ అమౌంట్ ఉంది కంపెనీ దగ్గర. దాన్ని ఏం చేసింది చూద్దాం. అప్లికేషన్ మనీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 2 lakh షేర్స్ వాజ్ రిఫండెడ్ అండ్ షేర్స్ వర్ డ్యూలీ అలాటెడ్ టు ద రెస్ట్. పాస్ జర్నల్ ఎంట్రీస్ టు గివ్ ఎఫెక్ట్ టు దీస్ ట్రాన్సాక్షన్. మొత్తం ఎన్ని ఎంట్రీస్ వస్తాయండి? ఒక 2 ఎంట్రీస్లో రాసేయచ్చు, లేదంటే ఒక 3 ఎంట్రీస్గా మనం ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ మనం చూడండి, డైరెక్ట్ ఇక్కడ రాసేస్తున్నా. అమౌంట్ రిసీవ్ చేసుకున్నట్టు రాసుకోవాలి. అప్లికేషన్ మనీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. ఫస్ట్ ఎంట్రీ షేర్ అప్లికేషన్ అకౌంట్. ఎన్ని షేర్స్కి వచ్చినాయి అండి? 12 lakh అప్లికేషన్స్ ఇంటూ ₹10 అంటే మొత్తం కూడా 24 lakh రూపీస్, అలాగే 24 lakh రూపీస్, రైట్. ఇక్కడ మనం రిఫండ్ అమౌంట్కి సెపరేట్ ఎంట్రీ రాయొచ్చు, లేదా కలిపి రాసేయచ్చు. సరే, సెపరేట్ ఎంట్రీ రాస్తున్నా నేను. దీన్ని క్యాన్సిల్ చేసేస్తున్నాము. షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ 2 lakh షేర్ ఇంటూ ₹10. ఇక్కడ ఏంటండి, 2,40 lakhs, అంతేనా? సున్నా ఎగరగొట్టాము. 20 lakh రూపీస్ అప్లికేషన్ మీద ఎక్సెస్గా వచ్చిన అమౌంట్ తిప్పి పంపించేసాము. సో అమౌంట్ బ్యాంక్ అకౌంట్ 20 lakh రూపీస్ ఓవర్. నెక్స్ట్, ఈ అప్లికేషన్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అంటే అప్లికేషన్ అకౌంట్లో ఉన్న ఇదిగోండి, షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్. మొత్తం ఎన్ని షేర్స్ అండి? మనకి 10 lakh షేర్సే కదా. 10 lakh షేర్స్ ఇంటూ 10, 1 crore. ఇక్కడ 1 crore 20 lakhs, 1 crore 20 lakh రూపీస్. ఓకే, టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అయిపోయిందండి. ఇంతే సింపుల్గా. షేర్ క్యాపిటల్ అకౌంట్ 1 crore ఇలా రాస్తే సరిపోతుంది. క్లియర్? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సమ్, షేర్స్ ఇష్యూడ్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ మీద ఇష్యూ చేస్తే ఎలా ఉంటుంది? సమ్ ఇక్కడ ఇచ్చారు, చూద్దాం. బీకే లిమిటెడ్ మేడ్ ఇష్యూ ఆఫ్ 10 lakh ఈక్విటీ షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹10 ఈచ్, పేయబుల్ ₹2 ఆన్ అప్లికేషన్, 4 ఆన్ అలాట్మెంట్, 4 ఆన్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. ఓకే, అంటే ₹2 ప్లస్ ₹4 ప్లస్ 4 మొత్తం ₹10 ఇన్స్టాల్మెంట్ బేస్ మీద. సబ్స్క్రిప్షన్స్ వర్ రిసీవ్డ్ ఫర్ 12 lakh షేర్స్. సేమ్ ఇక్కడ కూడా అంతే. అప్లికేషన్ మనీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 2 lakh షేర్స్ వాజ్ రిఫండెడ్ అండ్ షేర్స్ వర్ డ్యూలీ అలాటెడ్ టు ద రెస్ట్. ఆల్ ద అమౌంట్స్ వర్ మొత్తం రిసీవ్ అయిపోయినాయండి. కాల్స్ ఇన్ అరియర్స్ లేవు. పాస్ జర్నల్ ఎంట్రీస్ టు గివ్ ఎఫెక్ట్ టు దీస్ ట్రాన్సాక్షన్స్. ఏం లేదు, రాసుకుంటే వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ అప్లికేషన్ ఎంట్రీ రాద్దామండి, ఎంత అమౌంట్కి వచ్చిందో అంతకి. తర్వాత
మనం అప్లికేషన్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నందుకు, తర్వాత అప్లికేషన్ అకౌంట్లో ఉన్న మనీని మనం షేర్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేసినందుకు 2 ఎంట్రీస్ అయిపోయినాయి. నెక్స్ట్ అలాట్మెంట్ ఎంట్రీస్ 2, తర్వాత ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఎంట్రీస్ 2. ఈ రిఫండ్ అమౌంట్ ఏదైతే ఉందో రిఫండ్ అమౌంట్ని మనం కలిపైనా రాసేసుకోవచ్చు, సెపరేట్ ఎంట్రీ అయినా రాసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సో అండ్ సో. ఓకే, ఫస్ట్ ఎంట్రీ బ్యాంక్తో స్టార్ట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్ 10 lakhs కదండి, మొత్తం జీరోస్ ఇక్కడ, ఇదిగోండి జీరోస్ ఇక్కడ మనం పైన రాసేసుకున్నాం కాబట్టి 10 lakhs జీరోస్ తీసేస్తే 1000 షేర్సే తీసుకుంటున్నాం. ఇదిగోండి రూపీస్. ఓకేనా? ఓకే, సో 1000 షేర్స్ ఇంటూ ₹2 ఫస్ట్ అప్లికేషన్ మనీ. అయితే 1000 షేర్స్ కాదుగా మనకు వచ్చింది, మొత్తం కూడా మనకి ఇంకో 200 అంటే 1200 షేర్స్కి రాసుకుంటాం మనం. 1200 షేర్స్, ఎక్సెస్ షేర్స్ మనం 200 కాడికి 1200, 2400, అలాగే 2400. రైట్, అయిపోయింది కదా. నెక్స్ట్ రిఫండ్ అమౌంట్ కూడా కలిపి రాసేస్తున్నానండి నేను. మొత్తం షేర్ అప్లికేషన్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ టు ఎంత ఉందండి అమౌంట్ మొత్తం, ఇదిగోండి 1200 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹2400 టు ఎక్సెస్ అమౌంట్ బ్యాంక్ అకౌంట్. ఎన్ని షేర్ల మీద ఎక్సెస్ అమౌంట్ అండి మనకి? 200 షేర్స్ ఇంటూ ₹400 టు షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ క్యాపిటల్ అకౌంట్ మొత్తం ఇష్యూ చేసిన షేర్సే మనం క్యాపిటల్ అకౌంట్కి రాసుకుంటాం ఎప్పుడైనా కానీ క్రెడిట్లో. సో 2000 రూపీస్ సరిపోయింది కదండి. ఇదిగోండి క్లియరా? షేర్ అప్లికేషన్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని రిఫండ్ చేసిన అకౌంట్ బ్యాంక్ అకౌంట్కి, తర్వాత 2000 షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాము. ఇది ఎంట్రీ ఇలా రాయాలి. నెక్స్ట్ ఇది అయిపోయింది. షేర్ అలాట్మెంట్ రాసేటప్పుడు మనం అమౌంట్ వస్తున్నట్టు రాయకూడదండి. ఇలా అలాట్ చేసాము మేము, ఇంత క్యాపిటల్ రావాల్సి ఉంది అని రాసుకుంటాం. సో షేర్ అలాట్మెంట్ అకౌంట్ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అండి. ఫస్ట్ ఇక మొత్తం ఎన్ని షేర్స్ అన్నీ రాసుకోవాలి. 1000 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹4, సో 4000 రూపీస్. 4000 రూపీస్. నెక్స్ట్ అమౌంట్ మొత్తం రిసీవ్ చేసుకున్నాము, అరియర్స్ ఏమీ లేవు. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ 4000 రూపీస్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. అలాట్ చేశారనమాట. అలాట్ చేసి ఇంత అమౌంట్ రావాలనేసి చెప్పారు ఈ ఎంట్రీలో. ఇంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నాము, కాల్స్ ఇన్ ఏరియర్స్ లేవు. నెక్స్ట్ కామన్ మళ్ళీ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ మొత్తం షేర్స్ 1000 షేర్స్ ఇంటూ ₹4, ఇది కూడా 4000 టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 4000. నెక్స్ట్ అరియర్స్ ఏం లేవు కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ 4000. ఇంతేనండి, ఈ మాదిరి రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ ప్రీమియం అట. ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ ప్రీమియం చూద్దాం. ఆ ప్రీమియం అమౌంట్ అంటే ఏంటంటే నామినల్ ఆర్ పార్ వాల్యూ కన్నా అమౌంట్ ఎక్కువగా రిసీవ్ చేసుకుంటే, అంటే ఇందాక సమ్లో మనము 10,000 ఎంతండి 10 lakh షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ ₹10 అన్నాం. ఓకే, దీనికి ఎక్సెస్గా ఒక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 2 రూపీస్ ఎక్సెస్గా కలిపి, అంటే పార్ వాల్యూ ఆర్ నామినల్ వాల్యూకి 2 రూపీస్ అడిషనల్గా కలిపి 12 రూపీస్ పంపించారనుకోండి. ఈ 2 రూపీస్ ఏదైతే ఎక్సెస్గా చేసి పంపించారో దాన్ని సెక్యూరిటీస్ ప్రీమియం అంటారు. సెక్యూరిటీస్ ప్రీమియం. ఈ సెక్యూరిటీస్ ప్రీమియంని
మనం దేనికి యూజ్ చేస్తాము అనేది ఇక్కడ క్యాపిటల్లో మనకి కలవదు. చూద్దాం. ఏ కంపెనీ మే ఇష్యూ షేర్స్ ఎట్ ప్రీమియం, దట్ ఈస్ ఎట్ ఏ వాల్యూ గ్రేటర్ దాన్ ఇట్స్ ఫేస్ వాల్యూ. The power to issue shares at a premium need not be given in the articles of association. Premium so received shall be credited to a separate account called securities premium account. అంతేగాని దాని క్యాపిటల్కి మనం క్యాపిటల్ అకౌంట్కి క్రెడిట్ చేయకూడదు. సెక్షన్ 54 of the Companies Act 2013 gives the purpose for which షేర్ ప్రీమియం అకౌంట్ మే బి అప్లైడ్ బై ది కంపెనీ. అంటే సెక్యూరిటీస్ ప్రీమియంని దేనికి యూజ్ చేస్తారు అని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఫర్ ద ఇష్యూ ఆఫ్ ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ టు ద మెంబర్స్ ఆఫ్ ది కంపెనీ. ఆ సెక్యూరిటీ ప్రీమియంలో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఫర్ ద ఇష్యూ ఆఫ్ ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ టు ద మెంబర్స్ ఆఫ్ ది కంపెనీ. కంపెనీలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫర్ ద ఇష్యూ ఆఫ్ ఫుల్లీ పెయిడ్ బోనస్ షేర్స్ గా ఇష్యూ చేయడానికి. తర్వాత ఫర్ రైటింగ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది కంపెనీ. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది కంపెనీ యొక్క ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రైట్ ఆఫ్ చేయడానికి, రద్దు చేయడానికి. ఫర్ రైటింగ్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద కమిషన్ పెయిడ్ ఆర్ డిస్కౌంట్ అలౌడ్ ఆన్ ఎనీ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఆర్ డిబెంచర్స్ ఆఫ్ ది కంపెనీ. షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు అలాగే డిబెంచర్స్ ఇష్యూ చేసేటప్పుడు కమిషన్ కనుక పే చేయాల్సి వచ్చినా లేదా డిస్కౌంట్ ఏమైనా ఇచ్చినా కానీ దాన్ని రద్దు చేయడానికి. తర్వాత ఫర్ ప్రొవైడింగ్ ప్రీమియం పేయబుల్ ఆన్ ద రిడిమిషన్ ఆఫ్ ఎనీ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ డిబెంచర్స్ ఆఫ్ ది కంపెనీ. ఇదిగోండి, రిడెంప్షన్ ఆఫ్ ఎనీ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటంటే ప్రిఫరెన్స్ షేర్స్ ఇది ఒక రకం అండి. రిడీమబుల్, ఇర్రిడీమబుల్ అని 2 రకాలు ఉంటాయి. అయితే ప్రిఫరెన్స్ షేర్ కనుక తిరిగి చెల్లించాల్సి వచ్చినప్పుడు అదే మనకి ప్రీమియంతో ఏ షేర్స్ అయితే మనం ప్రీమియంతో ఇష్యూ చేసామో వాటిని తిరిగి మళ్ళీ పే చేసేటప్పుడు ఆ ప్రీమియంని పే చేయాలి కాబట్టి దానికి యూజ్ చేస్తాము అంటున్నారు. ఫర్ ప్రొవైడింగ్ ప్రీమియం పేయబుల్ ఆన్ ద రిడెంప్షన్ ఆఫ్ ఎనీ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ డిబెంచర్స్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్ ఫర్ ద పర్చేజ్ ఆఫ్ ఇట్స్ ఓన్ షేర్స్ ఆర్ అదర్ సెక్యూరిటీస్ అండర్ సెక్షన్ 68. దాని యొక్క ఏ కంపెనీ యొక్క షేర్స్ ఆ కంపెనీని కొనాలనుకున్నప్పుడు ఓకే దీన్ని యూజ్ చేస్తారు. దీన్ని సెక్యూరిటీస్ ప్రీమియంని. మరి ఎంట్రీస్ ఎలా రాయాలి చూద్దాం. వెన్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం, ద జర్నల్ ఎంట్రీస్ ఫర్ ట్రాన్సాక్షన్స్ రిలేటింగ్ టు షేర్స్ ఇష్యూ విల్ బి యాజ్ ఫాలోస్. చూద్దాం. ఇక్కడ చూడాల్సిన పని ఏం లేదండి, డైరెక్ట్గా వెళ్ళిపోదాం మనం. చూద్దాం చూడండి. ABN Co Limited issued 5 crore equity shares of rupees 10 each at a premium of rupees 4 per share payable on application. The shares were all subscribed and all money due were received. Give the journal entries. ఇక్కడ లంసమ్ అమౌంట్ ఏనండి రిసీవ్ చేసుకుంది. అంటే ఇదిగోండి నామినల్ వాల్యూ 10 రూపీస్ అయితే ఈ 4 రూపీస్ అనేది ప్రీమియం ఎక్సెస్ అమౌంట్ అనమాట. 10 + 4 మొత్తం 14. కాకపోతే క్యాపిటల్ అకౌంట్కి ఎప్పుడు కూడా 10 రూపీస్కే మనం క్రెడిట్ చేస్తాము. ఈ ₹4 ఏదైతే ఉందో దీన్ని మనం సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి క్రెడిట్ చేసి రాసుకుంటాము అంతే. ఓకేనా? దీనికి ఎంట్రీస్ ఎలా రాసాలో చూద్దాం. ఫస్ట్ ఎంట్రీ వచ్చేటప్పుడు మనం ఇదిగోండి ఇది ల్యాక్స్లో తీసుకున్నారు అంటే ఇక్కడ దాకా కట్ చేసేస్తే ల్యాక్స్లో మనం 500 షేర్స్కే రాసుకుంటాము. ఇదిగోండి ల్యాక్స్లో ఇదిగోండి ఓకేనా, ఇన్ ల్యాక్స్. ఫస్ట్ మనకు తెలిసిందేగా బ్యాంక్, ఇదిగో ఇన్ ల్యాక్స్. ఇన్ ల్యాక్స్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎన్ని షేర్స్ అండి 500 ఇంటూ మనకి రూపీస్ ఎంత అమౌంట్ మొత్తం కూడా అప్లికేషన్ తోటి అయిపోయింది కాబట్టి మొత్తం కూడా మనం ఎంత అమౌంట్ అంటే ఇంక్లూడింగ్ సెక్యూరిటీస్ ప్రీమియం 7,000 రూపీస్. కొంచెం ఇటు రాద్దాం. బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఇన్ ల్యాక్స్ అన్నాం కదండి. సో 500 ఇంటూ రూపీస్ 14 7,000 రూపీస్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. మొత్తం ఇంత అమౌంట్ వచ్చినట్టు నువ్వు నోట్ చేసుకున్నావు. నెక్స్ట్ ఈ షేర్ అప్లికేషన్ అమౌంట్ ఏదైతే ఉందో షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ 500 షేర్స్ ఇంటూ మొత్తం ఎంతండి 14 అంటే 7,000. దీన్ని టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ అంటే క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు. సో 5,000 షేర్స్ ఇంటూ 4 రూపీస్ కాడికి
2000. నెక్స్ట్ 2 షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ క్యాపిటల్ అకౌంట్ 500 షేర్స్ ఇంటూ 10, 5000. సరిపోయింది కదండి, దీనికి ఈక్వల్గా. అర్థమైందా? ఈ 4 ఏదైతే ఉందో 10 + 4లో ఈ 4 రూపీస్ సెక్యూరిటీస్ ప్రీమియంకి క్రెడిట్ చేసాము. దీన్ని సెపరేట్ ఎంట్రీస్గా కూడా రాసుకుని 3 ఎంట్రీస్ రాసుకోవచ్చు. ఇదిగోండి 2 ఎంట్రీస్లో రాసేసారు. క్లియరా? అంతే. తర్వాత షేర్స్ ఇష్యూడ్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ మీద ఇష్యూ చేస్తే ఎలా ఉంటుంది, ఏది ప్రీమియం ఉన్నప్పుడు అంటున్నారు. ఇక్కడ సమ్లోకి వెళ్ళిపోదాం. సిడి అండ్ కో లిమిటెడ్ ఇష్యూడ్ 5 crore equity shares at the rate of ₹10 each at premium of ₹4 per share payable. సరే, ఈ ₹4 ఇన్స్టాల్మెంట్ అయితే ఏ ఇన్స్టాల్మెంట్ మీద రప్పించుకుంటున్నాడు, కంపెనీ రిసీవ్ చేసుకుంటున్నాడు అనేది చూద్దామండి. అప్లికేషన్ కావచ్చు లేదా అలాట్మెంట్ కావచ్చు, దాదాపుగా అలాట్మెంట్తో రాబట్టుకుంటారు. షేర్ పేయబుల్ ₹1 per share అప్లికేషన్. ఇదిగోండి మొత్తం ₹10కి వచ్చేటప్పటికి దీన్ని ఎలా కేటగరైజ్ చేశారంటే, ఇదిగోండి అప్లికేషన్కి ₹1 అంట, తర్వాత ₹6 అంటండి. ₹6లో మళ్ళీ ఏంటి అంటే మీకు చెప్తా. నెక్స్ట్ ఫస్ట్ కాల్ వచ్చేటప్పటికి ₹3. ఓకే, ఆన్ ఫస్ట్ కాల్ అండ్ ద బ్యాలెన్స్ ఆన్ ఫైనల్ కాల్ ₹3 అన్నారండి. దీంట్లో ఇంక్లూడింగ్ ప్రీమియం అంటే ఏంటి, ₹4 ప్రీమియం. దీంట్లో ₹4 సెక్యూరిటీస్ ప్రీమియం. అంటే ఇక్కడ ₹6 అలా ఎంత ఉందండి, ఇక్కడ ₹2. 1 2 3 3 6 అంటే రిమైనింగ్ 4. ఇది మొత్తం యాడ్ చేస్తే నీకు 7 7 14. ఈ 14లో 10 + 4. ఈ 4 అనేది ఏంటి అంటే సెక్యూరిటీస్ ప్రీమియం. ఇది మాత్రమే మనం క్యాపిటల్ అకౌంట్కి రాసుకుంటాము. క్లియర్? అర్థమైందా? రిమైనింగ్ అనేది ఇలా తీయాలండి. క్లియర్? ఇదిగోండి ₹6 per share ఆన్ అలాట్మెంట్ ఇంక్లూడింగ్ ప్రీమియం. ఇంక్లూడింగ్ ప్రీమియం అంటే ఇక్కడ ఆల్రెడీ 4 అని చెప్పారు కదండి. ఇదిగోండి 4 చెప్పారు కదండి. సో మనకి ఈ ₹6లో అలాట్మెంట్ మీద రిసీవ్ చేసుకుంటుంది కంపెనీ సెక్యూరిటీస్ ప్రీమియంని. ₹2 సెక్యూరిటీస్ ప్రీమియం పోతే ₹4 సెక్యూరిటీస్ ప్రీమియం పోతే ₹2 మాత్రమే మనం క్యాపిటల్ అకౌంట్కి క్రెడిట్ చేస్తాము. నెక్స్ట్ ₹3 ఆన్ ఫస్ట్ కాల్ అండ్ ద బ్యాలెన్స్ ఆన్ ఫైనల్ కాల్. అంతే. ఇది సమ్ మనకి ఇలా ఇచ్చారు. ఇది ఇన్స్టాల్మెంట్ సెక్యూరిటీస్ ప్రీమియం ఉన్నప్పుడు మనం ఎలా రాస్తాము, మన ఇష్టం అండి. ఎంట్రీస్ రాసుకోవచ్చు లేదా మనం బ్యాంక్ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి కదండి. బ్యాంక్ రిలేటెడ్ అంటే ఏంటి, క్యాష్ రిసీవ్ చేసుకున్నాం కదా, అమౌంట్ రిసీవ్ చేసుకున్న ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో మనం దాన్ని క్యాష్ బుక్ బ్యాంక్ కాలంలో రాసేయచ్చు. క్యాష్ బుక్ అర్థమవుతుందండి. వేటిని మాత్రమే మనం, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఒక నిమిషం చూడండి. ఈ బ్యాంకుకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఎంట్రీ రాయకుండా మనం క్యాష్ బుక్లో రాసేయచ్చు. ఎందుకంటే క్యాష్ బుక్ ఈజ్ జర్నల్ అలాగే యాజ్ వెల్ యాజ్ లెడ్జర్ అన్నారు కాబట్టి దీనిని ఎంట్రీస్ రాయకుండా క్యాష్కి రిలేటెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇలా మనం అకౌంట్లో లేదా క్యాష్ బుక్లో మనం రాసేయచ్చు. ఓన్లీ క్యాష్ రిలేటెడ్ ఐటమ్స్ అంటే బ్యాంక్ రిలేటెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ కాలం ఇన్ క్యాష్ బుక్ అనమాట ఇక్కడ అంతా రాసేయచ్చు. ఓకేనా? ఇంకా మిగిలిన క్యాపిటల్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటిని ఎంట్రీస్గా రాసుకుంటాము. ఇది మన ఇష్టం అండి. లేదు మేము ఎంట్రీసే రాస్తాం మేడం అంటే ఎంట్రీస్ రాసుకోండి. ఇదిగోండి క్యాష్ బుక్లో రాశారు. ఇదే మాదిరిగా మనం కూడా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్యాష్ బుక్, లేదు మేము ఎంట్రీస్ రాస్తామన్నా రాసుకోవచ్చండి, నో ప్రాబ్లం. మనకు క్లియర్గా అడిగితే కనుక ఇలాగే చేయాలి. క్లియర్గా అడగలేదు, అడగపోయినప్పుడు మన ఇష్టం. ఫస్ట్ ఏంటండి మనం రాసేది క్యాష్ బుక్లో, ఇదిగోండి డెబిట్ సైడ్ ఏం రాస్తారండి మీరు, రిసిప్ట్స్ కదా, క్రెడిట్ సైడ్ పేమెంట్స్. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఇది, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. రిసిప్ట్ చేసుకుందండి. ఫస్ట్ ఏంటి, అప్లికేషన్ మనీని టు అప్లికేషన్ అకౌంట్, అవునా, అప్లికేషన్ అమౌంట్, అవునా. ఇక్కడ 5 crores కాబట్టి 500 ఇంటూ మనం ఇన్ ల్యాక్స్ అని రాసుకున్నాక పైన ఇన్ ల్యాక్స్. ఓకే, 500 ఇంటూ రూపీస్, అప్లికేషన్ మీద ₹1. సో ₹500. అంతేనా? ఒకసారి చెక్ చేద్దాం ఆగండి. అంతే, ₹1నేగా, ₹500. నెక్స్ట్ ఇది అయిపోయింది, క్లియరే కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి అలాట్మెంట్ అకౌంట్. అలాట్మెంట్ ఎలా, మనం ఎంత, 500 ఇంటూ ₹6 కదా.
ఎందుకు? ఇంక్లూడింగ్ ప్రీమియం. దీంట్లో 2+4 ఉందండి. 2+4 ఇంక్లూడింగ్ ప్రీమియం. సో 3000 రూపీస్. తర్వాత అరియర్స్ ఏం లేవండి. సో డైరెక్ట్గా రాసేస్తున్నాను. షేర్ అలాట్మెంట్ అయిపోయింది కదండి. అన్నిటికీ షేర్ అప్లికేషన్ ఇలా పెట్టాల్సిందే. షేర్ ఈక్విటీ అయితే ఈక్విటీ అని పెట్టాలి. నేను రాయట్లేదు. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ 500 షేర్స్ ఇంటూ మనకు తెలుసు 3 రూపీస్ ఇందాక చూసాం కదా 1500. రిమైనింగ్ వచ్చేటప్పటికి 4 రూపీస్ అండి. ఎందుకు అంటే ఈ 1 రూపీ ప్లస్ ఈ 2 రూపీస్ 3 ప్లస్ ఈ 3 6 ఇక రిమైనింగ్ 4 రూపీస్. షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ 500 ఇంటూ 4 2000. టోటల్ అమౌంట్స్ చూద్దాం. 2000 5000 మొత్తం 7000 రూపీస్. 7000 రూపీస్ ఇంతే. ఇవ్వండి మొత్తం 7000 రూపీస్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ బ్రాడ్ డౌన్ అంట. బై క్యారీడ్ డౌన్ బ్రాడ్ డౌన్. క్లియరా? ఇక మనకి రిమైనింగ్ ఏం రాస్తాము అంటే బ్యాంక్ రిలేటెడ్ ఐటమ్స్ కాకుండా నార్మల్గా ఇంకా ఏం మిగిలి ఉన్నాయండి మనకి. ఇక కామన్గా ఫస్ట్ షేర్ అప్లికేషన్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇదిగోండి షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్. టోటల్గా అర్థమైపోతుంది సబ్జెక్ట్ ఎవరైనా రాస్తారు. 500 ఇంటూ 1 రూపీ 5500 రూపీసే. టు షేర్ క్యాపిటల్ అకౌంట్ ఇలా మనం క్యాష్ బుక్లో ఎంట్రీస్ రాసేసుకుంటే ఇలా రాస్తాం. నెక్స్ట్ ఎంట్రీ వచ్చేటప్పటికి ఏంటండి షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ 500 ఇంటూ మొత్తం సెక్యూరిటీస్ ప్రీమియం ఇంక్లూడింగ్ సెక్యూరిటీస్ ప్రీమియం. సో 6 రూపీస్ 3000 అయితే 2 సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి 500 ఇంటూ 4 2000 అంతేనా. 2000 టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎందుకంటే అలాట్మెంట్తో వాడు సెక్యూరిటీస్ ప్రీమియం కలెక్ట్ చేశారు కాబట్టి ఎక్కువ అలాట్మెంటే ఉంటుందండి. 500 ఇంటూ 4 తర్వాత 500 ఇంటూ 2 1000 రూపీస్. క్లియరా? అయిపోయింది. నెక్స్ట్ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ 500 షేర్స్ ఇంటూ రూపీస్ 3. ఒకసారి సమ్ చదివామంటే ఎంట్రీస్ వెళ్ళిపోతాయండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 1500 రూపీస్. నెక్స్ట్ షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ ఎంతండి 500 షేర్స్ ఇంటూ మిగిలింది 4 సో 2000 టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 2000 రూపీస్. ఇలా ఉంటుందండి. చూడండి మొత్తం క్యాపిటల్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత 500 ఈ 1000 1500 ఈ 1500 3000 ఒక 200 వచ్చేటప్పటికి మనకి మొత్తం 10,000 చూపించాము. ఇంతే. ఇలా క్యాష్ బుక్లో రాసుకుంటే సింపుల్గా రాసేయచ్చు. నెక్స్ట్ కాల్స్ ఇన్ అరియర్స్ అలాగే కాల్స్ ఇన్ అడ్వాన్స్ గురించి చెప్తున్నారండి. కాల్స్ ఇన్ అరియర్స్ చూద్దాం. కాల్స్ ఇన్ అరియర్స్ అంటే ఇప్పుడు ఏ షేర్ హోల్డర్ అయినా కానీ ఎవరైనా ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ అమౌంట్ కనుక పే చెయ్యకపోతే అంటే నెక్స్ట్ కాల్స్ మీద అమౌంట్ కనుక పే చేయకపోతే దాన్ని కాల్స్ ఇన్ అరియర్స్ అంటారు అనమాట. అవి తర్వాత రావచ్చు రాకపోవచ్చు. ఓకే. దీని మీద ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్ అంటే కంపెనీ ఇంట్రెస్ట్ వసూలు చేస్తుంది అనమాట జనాల నుంచి లేట్ అయినందుకు గాను. ఓకే. ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్ అలాగే కాల్స్ ఇన్ అడ్వాన్స్ కూడా ఉంటుంది. దీనికి రివర్స్ అంటే
ముందు కాల్స్ తో పాటు అంటే అలాట్మెంట్ తో పాటుగానే తర్వాత కాల్స్ అమౌంట్ కనుక పే చేసేస్తే దాన్ని కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటారండి. దాని మీద కనుక ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అనేది ఉంటుంది. దీన్ని ఎలా ట్రీట్ చేస్తాం అనేది చూడాలి మనం. ఓకేనా? ఓకే. ఇది కనుక తర్వాత అంటే అరియర్స్ కనుక తర్వాత కనుక రిసీవ్ చేసుకుంటే ఓకే. ఒకవేళ రిసీవ్ చేసుకోలేదు అనుకోండి, కాల్డ్ అప్ క్యాపిటల్ నుంచి లెస్ చేస్తాము. కాల్డ్ అప్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి దీన్ని లెస్ చేసి చూపిస్తాము. కాల్డ్ అప్ క్యాపిటల్లో నుంచి చూద్దాం ఒకసారి. వెన్ ద షేర్ హోల్డర్స్ ఫెయిల్ టు పే ఎనీ ఇన్స్టాల్మెంట్ అంటే అలాట్మెంట్ ఆర్ కాల్ అనమాట, దట్ హ్యాస్ బీన్ కాల్డ్ అప్. అది ఆల్రెడీ మనం అకౌంట్లో రాసేసుకున్నాం అనమాట, అమౌంట్ వస్తుంది అని. ద అమౌంట్ సో అన్పేడ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ కాల్స్ ఇన్ అరియర్ అండ్ ఈజ్ అకౌంటెడ్ యాజ్ సచ్. ఇఫ్ నాట్ అల్టిమేట్లీ రిసీవ్డ్, అసలు రిసీవ్ చేసుకోకపోతే ద బ్యాలెన్స్ ఆఫ్ కాల్స్ ఇన్ అరియర్స్ ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ కాల్డ్ అప్ క్యాపిటల్. ఇంపార్టెంట్ బిట్ అనమాట, ఇంపార్టెంట్, ఇలాంటివి ఇంపార్టెంట్. ఇన్ ద నోట్స్ టు బ్యాలెన్స్ షీట్, రిపోర్టింగ్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. ఓకే, ద అకౌంటింగ్ ఎంట్రీస్ ఫర్ కాల్స్ ఇన్ అరియర్స్ అని అంటున్నారండి. నేను చెప్తా చూడండి. ఇదిగోండి, మన అమౌంట్ రావాల్సినట్టు రాసుకుంటారండి. సపోజ్ మనం ఇదే సమ్ చూద్దాం. మనం ఏ సమ్ చూద్దామంటే ఓకే, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్. ప్రీమియం ఏం చెప్పట్లేదండి, జనరల్ గా రాస్తున్నా నేను. మొత్తం 500 షేర్స్ గాను రూపీస్ 4 లేదా రూపీస్ 2 రావాల్సి ఉంది అని రాసుకున్నారండి. అంటే ఎంత? మొత్తం 1000 రూపీస్ రావాల్సి ఉన్నట్టు రాసుకున్నాం. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ ఇలా రాసాం. అవునా? అమౌంట్ రావాల్సి ఉన్నట్టుగా రాసుకున్నాం. అలాట్మెంట్ 1000 అయితే ఈ 500 షేర్స్ లో ఒక షేర్ హోల్డర్ ఒక 50 షేర్స్ కు సంబంధించి అమౌంట్ పే చేయలేదు, అంటే కంపెనీ రిసీవ్ చేసుకోలేదు, అలాట్మెంట్ మనీ రిసీవ్ చేసుకోలేదు, అతను ఫెయిల్ అయ్యాడు. అప్పుడు ఎలా రాస్తాము అంటే, ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నామో అయితే బ్యాంక్ అకౌంట్ డెబిట్ 450 షేర్స్ ఇంటూ రూపీస్ 2 ఎంత వస్తుందండి? 900. ఓకేనా? కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ 50 షేర్స్ ఇంటూ రూపీస్ 2 100 2 షేర్ 2 ఈ అలాట్మెంట్ ఏదైతే 1000 ఉందో దాన్ని క్రెడిట్ చేసుకుంటున్నాం, డెబిట్ చేసిన దాన్ని క్యాన్సిల్ చేస్తూ. షేర్ అలాట్మెంట్ అకౌంట్ 1000 ఇలా రాస్తాం. కాల్స్ ఇన్ అరియర్స్ అంటే రావాల్సి ఉన్నాయి మనకు కూడా. అకౌంట్స్ లో ఇన్కమ్ ఏదైనా ఉందండి, ఇన్కమ్ టు బి రిసీవ్డ్ అని ఉంటుందా? ఇన్కమ్ ఏదైనా, లేదా రెంట్ టు బి రిసీవ్డ్, రావాల్సిన రెంట్ టు బి రిసీవ్డ్ ఉంటుంది చూసారా? రెంట్ టు బి రిసీవ్డ్ మనం డెబిట్ లోనే రాసుకుంటాము, ఎందుకంటే దాన్ని బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా చూపిస్తాం కదా. ఎందుకంటే రావాల్సి ఉంది, కాల్స్ ఇన్ అరియర్స్, రైట్? 100 రూపీస్ ని మనం డెబిట్ సైడే రాసుకుంటాం. రావాల్సి ఉంది ఇంకా అంటే అరియర్స్ రావాల్సి ఉందని కాబట్టి మనం డెబిట్ సైడ్ రాసుకుంటాము 1,00,000 రూపాయలు. షేర్ అలాట్మెంట్ అకౌంట్ ఇలా అండి. సేమ్ దాన్ని ఇక్కడ మనకి చూపించారు చూడండి. ఓకే, ఇదిగోండి ఇదేనా కాల్స్ ఇన్ అరియర్స్. ద అకౌంటింగ్ ఎంట్రీ ఫర్ కాల్స్ ఇన్ అరియర్స్ యాజ్ ఫాలోస్: బ్యాంక్ అకౌంట్ డెబిట్, కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఓకేనా? అయితే తర్వాత కనుక రిసీవ్ చేసుకుంటే ఏదైతే మనం డెబిట్ చేసామో దాన్ని క్రెడిట్ చేస్తూ క్యాన్సిల్ చేసుకుంటూ ఎంత అమౌంట్ అయితే మనం రిసీవ్ చేసుకున్నామో దాన్ని మనం నెక్స్ట్ ఎంట్రీలో రాసుకుంటాం. రిసీవ్ చేసుకుంటే, చేసుకోకపోతే కనుక ఇదిగోండి ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ కాల్డ్ అప్ క్యాపిటల్. ఇవన్నీ సమ్లో వచ్చినాక అర్థం అవుతాయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ సమ్ ఏంటో చూద్దాం, లేదంటే నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. సమ్ ఇచ్చాడు అంతే ఇక్కడ. దానికి సంబంధించి ఈఎఫ్ ఎండ్కో లిమిటెడ్ ఇష్యూడ్ 5 crore ఈక్విటీ షేర్స్ ఆఫ్ రూపీస్ 10 ఈచ్ అట్ ఏ ప్రీమియం ఆఫ్ రూపీస్ 10 per share, పేయబుల్ రూపీస్ 1 per share. సేమ్ అలాగే ఆన్ అప్లికేషన్ 6 rupees per share on allotment including premium, 3 on first call and the balance on final call. The shares were all subscribed and all money due was received except the first call money on 1 lakh shares and the final call money on 1,50,000 shares. ఇక్కడ అలాట్మెంట్ వరకు బాగానే పే చేశారండి, అంటే కంపెనీ రిసీవ్ చేసుకుంది, అంటే కాల్స్ ఇన్ అరియర్స్ లేవు. కానీ ఫస్ట్ కాల్ నుంచి స్టార్ట్ అయింది, అంటే ఫస్ట్ కాల్లో 1 lakh షేర్ హోల్డర్స్, అంటే 1 lakh షేర్స్ మీద అమౌంట్ వసూలు కాలేదు.
అయితే సెకండ్ కాల్ వచ్చేటప్పటికి ఈ 1 lakh తో పాటు ఇంకొక 50,000 కలిసిందండి. 1,50,000 ఫస్ట్ కాల్లోనేమో 1 lakh షేర్స్ మీద అమౌంట్ రిసీవ్ చేసుకోలేదు కంపెనీ. సెకండ్ కాల్కి వచ్చేటప్పటికి 1 lakh ప్లస్ ఇంకో 50,000 ఇంక్లూడ్ అయి ఉన్నాయి అనమాట. మొత్తం 1,50,000. ఫస్ట్ కాల్ ఇది, సెకండ్ కాల్. దీనికి మనకి జర్నల్ ఎంట్రీస్ రాయమన్నారు. కాల్స్ ఇన్ ఎరియర్స్, ఇదేంటి ఫస్ట్ కాల్ అప్పుడు 1,00,000 షేర్స్ కు సంబంధించి కాల్స్ ఇన్ ఎరియర్స్ అండి. ఇది సెకండ్ కాల్ అప్పుడు, సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అప్పుడు 1,50,000 అంటే 1 lakh ఈ ముందు కాల్ ఏదైతే ఉందో అది 1 lakh అడిషనల్ గా ఇంకో 50,000 అన్నమాట. సో సెకండ్ అండ్ ఫైనల్ కాల్లో 1,50,000 షేర్స్ మీద కాల్స్ ఇన్ ఎరియర్స్ ఉన్నాయి మనకి. దీనికి సంబంధించి మిమ్మల్ని ఎంట్రీస్ రాయమంటున్నారు. అంతే సింపుల్ గా. ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళు క్యాష్ బుక్ లో రాశారండి. ఇదిగోండి క్యాష్ బుక్ లో రాశారు. సో ఎంత అమౌంట్ రియల్ గా మనం రిసీవ్ చేసుకున్నామో రాస్తాము, మిగిలింది మనం జర్నల్ ఎంట్రీస్ లో రాసేస్తాము. ఓకే, ముందైతే క్యాష్ బుక్ తీసుకుందాం మనం కూడా. ఇదిగోండి క్యాష్ బుక్. మనకు తెలిసిందే కదండి. ఫస్ట్ ఏంటి, షేర్ అప్లికేషన్ అకౌంట్. ఎన్ని షేర్స్ అండి ఇక్కడ 500 అని తీసుకున్నాం కదా. 500 ఇంటూ 1 రూపీ అంతేనా? 500ఏనా? అంతే. 500 ఇంటూ 1 రూపీ, 500 rupees to share allotment account. 500 ఇంటూ 6 rupees including premium 3,000. ఇక్కడ చూద్దాం, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నామండి మనం? 400 షేర్స్కే. ఎందుకంటే 1 lakh షేర్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆయన, లేదా 1 lakh షేర్స్ మీద అమౌంట్ రిసీవ్ కాలేదు. సో 1,200. తర్వాత టు షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్. 350 ఇంటూ 3. ఎందుకంటే 1,50,000 చేసి ఇక్కడ మనం ఇన్ ల్యాక్ అని రాద్దామండి. ఇన్ ల్యాక్స్ లో. సో 350 క్యాల్సి తీసుకుంటున్నా. 350 ఇంటూ 3 1050. ఒక్క నిమిషం, మనం ఇక్కడ నేను ఒక్క నిమిషం అండి. మనకి 5 crore కదా. 5 crore లో 1 lakh. ఓకేనా? 1 lakh అంటే మనకి 500 కదా మనం తీసుకుంది. ఇక్కడ వరకు కదా కట్ చేయాలి. ఇక్కడ వరకు కట్ చేస్తే 499. అవునా? తర్వాత 498.5 అండి. సారీ, నేను 100 షేర్స్ తీసేసాను. అర్థమైంది ఇక్కడ మనం చేసిన మిస్టేక్. 500 లో ఒకటేగా తీసేయాలి. ఎందుకంటే 1 lakh అక్కడ, అదే 5 crore. సో 499 అండి. ఇక్కడ 498.5. 98.5 రైట్. నెక్స్ట్ ఇది 4 rupees. మనం 100 ఎలా తీసేస్తాము? రైట్. 499 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 1497. నెక్స్ట్ 498.5 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 1994. ఇంతే. ఇక బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసుకోండి, సరిపోతుంది. అర్థమైందా నేను చెప్పింది? ఇది 5 crore, ఇది 1 lakh. ఇదిగో 1 lakh షేర్ 1,50,000. ఇక రిమైనింగ్ అంతా మామూలేనండి. ఇదిగోండి, ఇక మిగిలినవి రాసుకుంటాంగా. ఈక్విటీ షేర్ అప్లికేషన్తో, తర్వాత ఈక్విటీ షేర్ అలాట్మెంట్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్రీమియంతో రాస్తాము. తర్వాత ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్, ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ ఎరియర్స్ అనేవి ఎందుకు తీసుకురాలేదంటే మనం డైరెక్ట్గా రాసేసాం కాబట్టి ఎరియర్స్ అనేది తీసుకురాకుండా డైరెక్ట్గా రాసేసాం. డైరెక్ట్గా అమౌంట్ ఎంతైతే వచ్చిందో అది రిసీవ్ చేసుకున్నాం. అది ఎంట్రీ రాసినట్లయితే మనం ఏమి రాసేవాళ్ళము? బ్యాంక్ అకౌంట్ డెబిట్ 500 షేర్స్కి అమౌంట్ రాలేదండి. ఎన్ని షేర్స్కి వచ్చినాయి? ఫస్ట్ కాల్ అప్పుడు 499 ఇంటూ 3 rupees కాడికి అమౌంట్ ఎంత? 1497. ఇలా రాసేవాళ్ళం అండి. కాల్స్కి నేను రాస్తున్నాను 497. ఇదిగోండి కాల్స్ ఇన్ ఎరియర్స్ అకౌంట్ డెబిట్ 1 షేర్ ఇంటూ, అంతేనా? 1 షేర్ ఇంటూ 3 rupees. ఇదిగో 3 to షేర్ ఫస్ట్ కాల్.
షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ మొత్తం 1500 ఇలా రాస్తామండి. ఓకేనా? ఇదంతా లేకుండా మనం క్యాష్ బుక్ లో ఎంట్రీస్ రాసినప్పుడు డైరెక్ట్ గా అమౌంట్ ఎంతైతే రిసీవ్ చేస్తున్నాం దాన్ని రాసేసాం. సింపుల్ గా అయిపోతుంది ఇలా చేస్తే. అయిపోయింది అంతే. నెక్స్ట్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అండి. ఇది నేను రేపు టాపిక్ చెప్తాను. నేను కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటే ఏం లేదు, మనం అలాట్మెంట్ తో పాటే ఫస్ట్ కాల్ అమౌంట్ కూడా పే చేసేస్తే, అంటే కంపెనీ రిసీవ్ చేసుకుంటే కనుక దాన్ని కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటాం. అలాగే ఫస్ట్ కాల్ తోటి సెకండ్ కాల్ కూడా, లేదా అలాట్మెంట్ తో పాటు లేదంటే అప్లికేషన్ తో పాటు అయినా అండి తర్వాత అమౌంట్ కనుక పే చేస్తే, ఇదిగోండి అలాట్మెంట్ మనకి జూన్ 1న జరిగిందండి అలాట్మెంట్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ కాల్ వచ్చేటప్పటికి జూలై 1 అండి. నెక్స్ట్ సెకండ్ కాల్ వచ్చేటప్పుడు ఇక్కడ రాత అలాట్మెంట్ కంపెనీ షేర్స్ ఇలా అలాట్ చేశాను నేను, మీరు జూన్ 1 కల్లా పే చేయండి అని చెప్పింది. తర్వాత ఫస్ట్ కాల్ వచ్చేటప్పటికి జూలై 1కి పే చేయండి అని చెప్పిందండి. నెక్స్ట్ సెకండ్ కాల్ వచ్చేటప్పటికి ఆగస్ట్ 1కి పే చేయమని చెప్పింది. అయితే ఈ ఫస్ట్ కాల్ వాళ్ళు కానీ సెకండ్ కాల్ వాళ్ళు కానివ్వండి, ముందే కనుక జూన్ 1కే కనుక షేర్స్ అమౌంట్ పే చేసేస్తే దాన్ని ఏమంటారు అంటే కాల్స్ ఇన్ అడ్వాన్స్. క్లియరా? దీనికి గాను ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అనేది కంపెనీ అంటే ముందుగానే రిసీవ్ చేసుకుంది కాబట్టి దానికి గాను అడ్వాన్స్ దాని మీద ఇంట్రెస్ట్ అనేది జనాలకి పే చేస్తుంది కంపెనీ. అది ఎంత పర్సెంటేజ్ అనేది కూడా చెప్తారు. ఒకసారి చూద్దాం. సెక్షన్ 50 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013 స్టేట్స్ దాట్ ఏ కంపెనీ మే, ఇఫ్ సో authorized by its articles, accept from any member the whole or a part of the amount remaining unpaid on any share held by him, even if no part of that amount has been called up. A member of the company limited by shares shall not be entitled to any voting rights in respect of the amount paid by him under subsection 1 until that amount has been called up. Calls in advance generally arises when there is an oversubscription of shares. Antega, here the excess application money is adjusted against the amount due on allotment or calls. ఒక్కసారి ఓవర్ సబ్స్క్రిప్షన్ అప్పుడు కూడా ఏం చేస్తారు అంటే ఆ తర్వాత కాల్స్కి అడ్జస్ట్ చేస్తారు అనమాట అప్లికేషన్ మనీని. ద ఎక్సెస్ అప్లికేషన్ మనీ ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ అగేన్స్ట్ ద allotment money due is transferred to a separate account called a calls in advance account. Sometimes shareholders may also prefer to pay the entire amount of issue price at the time of allotment. In such a situation, also calls in advance arises that the same is adjusted against calls money due subsequently. Balance of calls in advance on the reporting date is shown under other current liabilities. Okay, దీని గురించి నేను రేపు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్.